ఏ యంత్రములను వినియోగించుకుంటే చేతగానప్పుడు లోపములు పుట్టును. లోపాలు ఎందుకు పుడతాయంటే మన యంత్రం కదా, మన శరీరం ఒక యంత్రం. మన శరీరం మొత్తం ఇవన్నీ కలిపి ఒక పెద్ద మహాయంత్రం. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియకపోతే ఏమవుతుంది, పొరపాటు చేస్తావా, లోపాలు వస్తాయి. మన శరీరం కూడా ఇంద్రియములు మనస్సు మున్నగు శక్తులను ప్రదర్శించు చక్కని యంత్రము. ఇవన్నీ శక్తులు. మనకి చాలా శక్తులు రావాలంటే శక్తులు మనకి ఇచ్చే ఉన్నాయి. 5 ఇంద్రియాలు పనిచేస్తున్న శక్తి కాదు, ఇంద్రియములు పనిచేసేటువంటిది ఇంద్రియం లాంటి శక్తులు. మనస్సు బ్రహ్మాండమైన శక్తి. ఇవి కాకుండా ఇంత భగవంతుడు ఇస్తే ఇంకేదో శక్తి కావాలండి మనకి. వీటిని ఉపయోగించుకోవడం చేత కాకపోతే దాన్ని వినియోగించుకోవడం తెలిసిన అనుభవజ్ఞుల దగ్గర క్రమశిక్షణం పొందవలను. అంటే ముందు మనం ఒక కొత్త యంత్రం చూసేవాళ్ళంటే కొనుక్కొచ్చుకున్నాం ఇంటికి. దాన్ని ఎలా వాడాలో ఏమిటో డైరెక్షన్స్ మనం ముందు తెలుసుకోవాలి. అది బాగా తెలిసినటువంటి వాటి దగ్గర నుంచి క్రమశిక్షణ, ఒక ట్రైనింగ్ పొందాలి. అలాగే ఈ శరీరము, ఇంద్రియములు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయే, వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వాడు ఉన్నారే, వాళ్ళే మనకి మహాత్ములు, గురువులైనటువంటి వాడు. వాళ్ళ దగ్గర దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ట్రైనింగ్ కావాలి. అది మనం చేయవలసింది. దాన్ని వినియోగించుకోవడం తెలిసిన అనుభవజ్ఞులు ఉన్నారే, వాళ్ళ దగ్గర క్రమశిక్షణము పొందవలెను. మనం అటు పొందుటలేదు కనుక లోపములు ఉండ తప్పదు. ఇంకోటి దగ్గర తెచ్చుకోవాల్సిందే. నా శరీరం గురించి, నా మనస్సు గురించి ఇంకోటి దగ్గరికి తెచ్చుకోవాలంటే అక్కడ వెళ్ళదు. అంటే లోపాలు లేకుండా ఉండాలనుకుంటే ఇవన్నీ చేసుకోవాలి. లోపం ఉన్నా నా ఇష్టం, నా ముక్కు. కానీ నీ యంత్రాన్ని నువ్వు చెడగొట్టుకుంటా అంటే ఎవడొద్దంటాడు? వీటన్నిటిని కూడా మిస్యూజ్ చేసి వాటిని చెడగొట్టుకునేటువంటి చేస్తాం. తర్వాత లబోదిపం అంటూ ఉంటాం. ఇది లేకుండా ఉండాలంటే నేను జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో ట్రైనింగ్ అవ్వాలి నాయన, అంతకంటే ఏం లేదన్నారు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది వాసుదేవ.